జిల్లా బద్వేలు పూసలవాడ హైస్కూల్ నందు స్వాతంత్ర దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విశ్రాంత ఎంఈఓ శీలం గంగన్న, స్కూల్ కమిటీ చైర్మన్ స్థానిక నాయకులు తంగా బాలకృష్ణ యాదవ్లు ఆహ్వానించారు। ముఖ్య అతిథులుగా హాజరైన అతిథులు మరియు స్కూల్ ప్రధానోపాధ్యాయులు జెండా వందనం గావించి విద్యార్థులకు స్వీట్లు పంచిపెట్టారు। అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ప్రసంగించారు। ముందుగా 79వ స్వతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మీకు అందరికీ। 200 సంవత్సరాలు మన దేశాన్ని పాలించి వదిలి వెళ్ళిపోయిన రోజు ఈరోజు। 200 సంవత్సరాలు భారతదేశాన్ని బ్రిటిష్ వారు పాలించి వదిలి వెళ్ళిపోయిన రోజు ఈరోజు। అంటే వాళ్ళు వ్యాపార నిమిత్తం భారతదేశానికి వచ్చారు। వ్యాపార నిమిత్తం వనరులు, భారతదేశంలో ఉన్నటువంటి వనరులు దోచుకునే దానికి కోసము, వ్యాపారం కోసం వచ్చి మన దేశాన్ని దోచుకొని 200 సంవత్సరాలు పరిపాలించి వదిలి వెళ్ళిపోయిన రోజు ఈరోజు। బానిసల బతుకుల్లోంచి భారతదేశము స్వతంత్రాన్ని పొందిన రోజు ఈరోజు। బానిస బతుకుల్లోంచి మరి ఇది మనకి ఎలా వచ్చింది? ఈ స్వాతంత్రమైన దినం ఎలా వచ్చింది? ఆనాటి స్వతంత్ర సమర యోధులు ప్రాణ త్యాగాల్ని సమర్పించుకున్నారు। వాళ్ళ ప్రాణ త్యాగాల ఫలితంగానే మనం ఈ రోజు ఈ దినము స్వతంత్రాన్ని అనుభవిస్తున్నాం। వాళ్ళు లేకపోయింటే స్వేచ్ఛా జీవితం భారతదేశ ప్రజలకి లేదు। కనుక భారతీయ స్వతంత్ర సమర యోధుల్ని స్మరించుకునే దినం ఈ రోజు। ఖచ్చితంగా వాళ్ళు స్మరించుకోవాలా। వాళ్ళు లేకపోతే భారతదేశ స్వతంత్రం లేదు, మనకు స్వేచ్ఛా జీవితం వచ్చేది కాదు। ఈ యొక్క సభకు వచ్చిన ప్రతి అతిథికి నా స్వాతంత్ర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। నా సహతోటి ఉపాధ్యాయులందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను। నా విద్యార్థులకు నా దీవెనలు అందిస్తున్నాను। మన స్వాతంత్ర దినోత్సవం ఎలా వచ్చిందో చాలా విద్యార్థులైన విద్యార్థులు మీకు ప్రతి సంవత్సరము చెప్తూనే ఉన్నాము, మరి ఒకసారి గుర్తు చేస్తున్నాను। ఈ యొక్క స్వాతంత్రము ఎంతో మంది గొప్ప సమర యోధులు, ఫ్రీడమ్ ఫైటర్స్ అందరూ పోరాడి తమ యొక్క స్వంత జీవితాలను పణంగా పెట్టి, సమయాన్ని ఆరోగ్యాన్ని పణంగా పెట్టి వారి మార్గాలలో ఈ యొక్క స్వాతంత్రాన్ని తెచ్చారు। ముఖ్యంగా మన గాంధీ మహాత్ముడు అహింసా మార్గాన్ని ఎన్నుకొని ఈ స్వాతంత్రాన్ని తెచ్చారు। నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఏమో రక్తాన్ని చిందించైనా సరే నేను తేవాలనుకున్నాడు। కొంతమంది భగత్ సింగ్ అనే స్వాతంత్ర యోధుడు తమ